ఇప్పుడైతే మీకు అన్‌వాంటెడ్ మెయిల్స్ ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను. మనకు జీమెయిల్స్ ప్రమోషనల్ మెయిల్స్‌తోని మొత్తం బాగా ఫిల్ అయిపోయి మన స్పేస్ అంతా తీసేసుకుంటాయి జీమెయిల్స్ అన్‌వాంటెడ్ మెయిల్స్‌తోని. సో, ఆ అన్‌వాంటెడ్ మెయిల్స్ మాత్రమే ఎలా డిలీట్ చేయాలో చూపిస్తాను. సో, ఫస్ట్ అయితే దాన్ని డిలీట్ చేయడానికి మీ మెయిల్ ఓపెన్ చేసేసుకొని ఇన్‌బాక్స్‌లో కనిపించే మెయిల్స్‌లో లెఫ్ట్ సైడ్‌లో కనిపిస్తున్నాయి చూడండి. ఇప్పుడు నాకు ఈ యోనో ఎస్‌బీఐ ప్రమోషన్ మెయిల్స్ అయితే డిలీట్ చేయాలనుకుంటున్నాను. అది డిలీట్ చేయాలంటే ఇక్కడ మీకు సెర్చ్ బార్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేస్తే మీకు ఇక్కడ వచ్చేస్తుంది. సో, నాకు ఇక్కడ ఇది డిలీట్ చేయాలంటే యోనో ఎస్‌బీఐ ఉందా ఇది, దీన్నైతే ఇక్కడ టైప్ చేస్తా చూడండి. ఇక్కడ సబ్జెక్ట్లో యోనో ఎస్‌బీఐ అని టైప్ చేస్తాను చూడండి. YONO యోనో ఎస్‌బీఐ అని టైప్ చేసి సెర్చ్ అని క్లిక్ చేస్తే మీకు యోనో ఎస్‌బీఐ మెయిల్స్ మాత్రమే ఫిల్టర్ అయ్యి వస్తాయి అన్నట్టు. ఇది ఫిల్టర్ అంటారు దీన్ని. ఈ ఫిల్టర్లో ఈ యోనో ఎస్‌బీఐ మాత్రమే ఫిల్టర్ అయ్యి వచ్చాయి. ఇప్పుడు వీటిని డిలీట్ చేయాలంటే ఇక్కడ నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసేసుకొని ఇక్కడ డిలీట్ అని ఉంటుంది కదా, డిలీట్ అనే ఐకాన్ ఉంది కదా, దీన్ని డిలీట్ కొట్టేసేయండి. అప్పుడు మీకు ఇక్కడ చూడొచ్చు 24 కన్వర్షన్ మూవ్ టు ట్రాష్ అని వచ్చేసింది కదా. ఇప్పుడు నేను డిలీట్ చేసిన మెయిల్స్ అన్నీ ఇక్కడ ట్రాష్లోకి వెళ్ళిపోయి ఉంటాయి. ఆ ట్రాష్ ఎలా చూడాలంటే ఇక్కడ మోర్ ఆప్షన్ ఉంది కదా, మోర్ని ఎక్స్పాండ్ చేయండి. మోర్ని ఎక్స్పాండ్ చేస్తే ఇక్కడ ట్రాష్ అని ఉంటుంది. ఆ ట్రాష్ ఓపెన్ చేయండి. ఇప్పుడు నేను ఏవైతే 28 మెయిల్స్ డిలీట్ చేశానో అవి ట్రాష్లో వచ్చి ఉంటాయి. ఈ ట్రాష్ ఏం చేస్తుందంటే మోర్ దెన్ 30 డేస్ కంటే ఎక్కువ ఉన్న మోర్ దెన్ 30 డేస్ కంటే ఏవైతే మెయిల్స్ ఉండిపోతాయో వాటిని ఇది డిలీట్ చేస్తుంది. అది డిలీట్ చేసేదానికంటే నేను మాన్యువల్గా డిలీట్ చేస్తున్నాను. ఇది ఎలా డిలీట్ చేయాలంటే మళ్ళీ ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు అన్ని మెయిల్స్ అయితే సెలెక్ట్ అయినాయి. ఇక్కడ డిలీట్ ఫర్ ఎవర్ అని క్లిక్ చేసేయండి. దీనిపైన 24 కన్వర్సేషన్ డిలీటెడ్ ఫర్ ఎవర్ అంటే ఈ 24 మెయిల్స్ అనేటివి మీ డిలీట్ అయినాయి. అట్లా ప్రమోషన్ మెయిల్స్. ఇదే విధంగా మీకు ఏ మెయిల్స్ అయితే అన్వాంటెడ్గా ఉన్నాయో, ఏ మెయిల్స్ అయితే వద్దనుకుంటున్నారో, ఏ మెయిల్స్ అయితే మీకు ఆక్యుపై చేస్తుందో మెమొరీ 15 GB మెమొరీలో ఏదైతే ఆక్యుపై చేస్తుందో వాటిని ఈ విధంగా డిలీట్ చేసేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.